హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 13 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఢిల్లీ క్యాపిటల్ అయితే విధంగా చెన్నై యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 13 సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య వైజాగ్ వేదిక అయితే జరగనుంది. వైజాగ్లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11, చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అయితే మొదటగా చూసుకుంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడడం జరిగింది. 2 మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది. టేబుల్ ర్యాంకింగ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ టాప్ పొజిషన్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వరుస విజయాలతోని చెన్నై సూపర్ కింగ్ దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన 6 వికెట్ల తేడాతో మొదటి విజయం సాధించింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్తోని 63 పరుగుల భారీ తేడాతోని గెలవడం జరిగింది. 2 విజయాలతోని చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే టేబుల్ ర్యాంకింగ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ వరుస విజయాలు సాధించడానికి ముఖ్యంగా అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే కానీ రచింద్ర రవీంద్ర, శివన్ దుబే మాత్రమైతే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి బౌలర్ల పైన అయితే వీళ్ళిద్దరైతే ఎదురుదాడి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ కానీ, అజింక్య రహానే కానీ, డారెల్ మిచెల్ కానీ అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కానీ ముస్తఫిజర్ రెహమాన్ కానీ, దీపక్ చహర్ కానీ, మతీషా పతిరానా కానీ, తుషారత్ దేశపాండే కానీ ఇలాంటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లైనప్తో మరి చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధోనికి మాత్రమైతే ఈ గ్రౌండ్ లో మాత్రం చాలా రికార్డులు కూడా ఉండడం జరిగింది. పాకిస్తాన్ పైన 180 స్కోర్ చేయడం ఈ గ్రౌండ్ లోనే చేయడం జరిగింది. ముఖ్యంగా ధోనికి మాత్రమైతే ఈ గ్రౌండ్ లో మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అటు ధోని ఫ్యాన్స్ కానీ చెన్నై ఫ్యాన్స్ కానీ, ఎందుకంటే గత 2 మ్యాచ్ల నుంచి ధోనికి బ్యాటింగ్ రాలేదు. ఎలాగైనా సరే వైజాగ్ పిచ్లో ధోని మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ధోని బ్యాటింగ్ చేస్తారా లేదా అని అయితే మరికొద్ది గంటలు అయితే వెయిట్ చేయాల్సింది. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే బలాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ 11 సెకండ్ మ్యాచ్లో ఏ విధంగా ఉందో థర్డ్ మ్యాచ్లో కూడా అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏం మాత్రమైతే చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ స్పిన్ విభాగం సంబంధించి వచ్చినట్లయితే మహేష్ తీక్షణ జట్టులోకి వస్తే మాత్రం అయితే మతీషా పతిరానా మాత్రం జట్టు వీడే అవకాశం అయితే ఉంది. ఒక్క చేంజ్ మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉంది. మిగతా పొజిషన్లు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రచింద్ర రవీంద్ర, సమీర్ విజ్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశపాండే, ముస్తఫిజర్ రెహమాన్, మతీషా పతిరానా, అజింక్య రహానే, డారెన్ మిచెల్, శివన్ దుబే, రవీంద్ర జడేజా ఈ ప్లేయింగ్ 11లో కొనసాగుతారు. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్లుగా వచ్చేసరికి మహేష్ తీక్షణ, శార్దూల్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇద్దరిలో ఒకరు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడడం జరిగింది. 2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడం జరిగింది. మొదటి మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగులు తేడాతోని ఢిల్లీ క్యాపిటల్ ఓటమి చవిచూసింది. ఐపీఎల్లో 2 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్ 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఎలాగైనా సరే ఐపీఎల్ 2024లో 3వ మ్యాచ్లోనే గెలవాలని ఢిల్లీ క్యాపిటల్ భావిస్తుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే చాలా మైనస్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను 2 విభాగంలోను ఢిల్లీ క్యాపిటల్ అంటే దారుణంగా విఫలమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. జరిగిన మొదటి మ్యాచ్లోను గాను 2వ మ్యాచ్లో అవే రిపీట్ అవుతూ వస్తూనే ఉన్నాయి, అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కానీ డేవిడ్ వార్నర్ మాత్రమే ఒక మాదిరిగా అయితే రాణిస్తున్నారు. మిచెల్ మార్ష్ మాత్రం అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో అంటే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది మిచెల్ మార్ష్. అదేవిధంగా రిక్కీ బూవీ కూడా 2 మ్యాచ్ల్లోనూ
తనదైన స్థాయిలో రాణించలేకపోయాడు. అదేవిధంగా చూసుకుంటే రిషబ్ పంత్ 2 మ్యాచ్ల్లోనూ మంచిగా ఆరంభాన్ని రాణిస్తున్నాడు కానీ దాన్ని భారీ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు రిషబ్ పంత్ మాత్రం. అయితే మొదటి మ్యాచ్లో చూసుకుంటే 2వ మ్యాచ్లోనూ రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది. మ్యాచ్కి రిషబ్ పంత్ ఇంప్రూవ్మెంట్ మాత్రమైతే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో రిషబ్ పంత్ రెచ్చిపోతే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్స్కు తిరుగుండదని చెప్పుకో. అదేవిధంగా ఆయనతో పాటు అభిషేక్ పురల్ కానీ, అదేవిధంగా మిచెల్ మార్ష్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ రాణిస్తే బ్యాటింగ్లో మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్కు తిరుగుండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్కి వస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. నార్జో కానీ, ముక్కలిల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. దారుణంగా పరుగులు ఇస్తున్నారు వీళ్ళు మాత్రమైతే. ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రమైతే భయపెట్టలేకపోతున్నారు వీళ్ళు మాత్రమైతే. మరి చూద్దాం, ముఖేష్ కుమార్ ఒక్కడే అద్భుతంగా రాణిస్తున్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ముఖేష్ కుమార్తో పాటు నార్జో కానీ, కుల్దీప్ యాదవ్ కానీ ఈ తదితరులు రాణిస్తే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్కి తిరుగుండా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రత్యర్థి జట్టు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ జట్టు వచ్చేసరికి అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా పటిష్టమైన జట్టు. ఆ జట్టుని ఎదుర్కోవాలంటే ఢిల్లీ క్యాపిటల్ చాలా పటిష్టంగా అయితే చూడాలి. ఎందుకంటే పటిష్టమైన జట్టుని ఎదుర్కోవాలంటే దానికంటే మించి రాణించాలి ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లు మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిక్కీ బువి, రిషబ్ పంత్, ట్రస్ బెస్ట్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్, నార్జో, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్తో ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మెక్కురిక్, అభిషేక్ పురల్ ఇద్దరిలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 అయితే చూడడానికి బాగానే కనిపిస్తుంది. కాకపోతే ఆట పొజిషన్లోకి వచ్చేసరికి దారుణంగా విఫలమవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఏ మేరకు రాణిస్తుంది అయితే వెయిట్ చేయాల్సింది. ఓవరాల్గా 2 టీంలు కంపారిజన్ చేసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ చాలా అంటే చాలా బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. కంపేర్ టు చెన్నై సూపర్ కింగ్తో పోల్చుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి చూద్దాం, వైజాగ్ వేదిక జరిగే మ్యాచ్లో మరి ఎవరు ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది మాత్రమైతే త్వరలోనే తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకుంటే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్ చెన్నై సూపర్ కింగ్ మధ్య 29 మ్యాచ్లు జరగడం జరిగింది. అందులో వచ్చేసరికి 19 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్ గెలవగా అందులో 10 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్ గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో కూడా చెన్నై సూపర్ కింగే పైచేయి సాధించింది. ఓవరాల్గా మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే చెన్నై సూపర్ కింగ్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే 2 విభాగాల్లోనైతే చాలా అంటే చాలా మైనస్లు ఉన్నాయి. చాలా పేలవంతో ఉండడంతోనే ఢిల్లీ క్యాపిటల్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. చూద్దాం, నా ప్రిడిక్షన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా పిచ్ రిపోర్టింగ్ చూసుకుంటే మాత్రం అయితే పిచ్ రిపోర్టింగ్ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్కు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే పిచ్ మాత్రమైతే పూర్తిగా బ్యాటింగ్గా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం మాత్రమైతే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కావడంతో బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రమైతే చేజింగ్ చేసిన టీంలే ఎక్కువ గెలవడం జరిగింది. ఇప్పటి వరకు చేజింగ్ చేసిన టీములు మాత్రమైతే 62% గెలిచాయని మన పిచ్ రిపోర్ట్ రికార్డులు మాత్రమైతే చెప్పడం జరుగుతుంది. మరి టాస్ గెలిచిన టీం మాత్రమైతే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏ టీం టాస్ గెలుస్తుందో అయితే వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తుంది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తాను. మీ ప్రిడిక్షన్ మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.